హాయ్ అండి, అందరికీ ఏం చూపిస్తున్నానో చూడగానే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను. కరివేపాకు పొడి చేశానండి. నేను ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. గుప్పుడు శనగపప్పు, గుప్పుడు మినపప్పు తీసుకొని అవి ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి ఫ్రై చేస్తాను. ఇవి కాస్త వేగిన వెంటనే ఈ వేగుతున్న గ్యాప్లో కూడా ఎండుమిరపకాయలు ముచ్చుకులు తీసేసి రెడీగా పెట్టుకుంటానండి. అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తాను. నేనైతే ఓల్డ్ రెసిపీస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానండి. రీసెంట్గా వచ్చిన వాటిలో కొన్ని వాటిని అంటే మెయిన్ ఏంటంటే హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం సింపుల్గా అయిపోతాయి అనుకునే రెసిపీస్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను, ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను కూడానండి. మరి మీరు ఎలాంటి రెసిపీస్ని ఇష్టపడతారనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక దాంట్లోకి మిక్సీ జార్లోకి పెట్టేసుకున్నాను. అయితే ఎంత ఆయిల్ వేసింది, పొడి అంటుంది, ఏంటి పిల్ల ఏం చేస్తుందా అని అనుకుంటున్నారేమో. నా దగ్గర కరివేపాకు అయితే చాలా ఎక్కువ ఉందండి. రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, నాకు మా ఫ్రెండ్ కరివేపాకు పంపించిందని. అది మొత్తము ఆకులన్నీ వలిచేసి అవి డ్రై అయిపోయేసరికి నాకు ఏకంగా ఇడ్లీ పాత్ర ఎంతైతే ఉంటుందో ఆ పాత్ర నిండా వచ్చినాయి అనమాట అండి ఆకులు. చూడండి ఏకంగా ఎన్ని ఆకులు వచ్చినాయో. వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఎండలో కొంచెం సేపు, నీడలో కొంచెంసేపు బాగా పెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత వాటిని ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారు కదా, పిడతంత గిన్నె తీసుకున్నాను, సగం కిందే ఉందన్నమాట. మీరు ఎవరైనా పొడులు గట్రా చేస్తే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. అంటే నా దగ్గర కరివేపాకు ఎక్కువ ఉండడంతో ఇలా అయిపోయిందనమాట. లేదు అంటే సరిపోయేది. సో ఇప్పుడు అర్థమైంది కదండి అంత నూనె ఎందుకు వేసుకున్నాను అనేది. మరి అంత ఆకుకి అంత నూనె పడుతుంది కదా. ఆకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఏది శనగపప్పు అవి ఉన్నాయి కదా అండి, వాటిలో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈలోపు వేగిపోయిన ఆకు చల్లారిపోయింది. దాన్ని మొత్తం చేత్తో స్మాష్ చేసుకున్నాను. ఇందాక చూసారా దాక నిండా వచ్చేసింది కదా, ఇప్పుడు అందులో సగానికి అయిపోయింది. ఇప్పుడు ఇదంతా పొడి చేస్తే ఇప్పుడు ఉంది కదా మనకు అందులో సగం అవుతుంది అనమాట. అలా ఉంటుంది పొడులతో పని. చూడడానికి అంత కనపడుతుంది కానీ చేసేసరికి చాలా తక్కువ అవుతుంది. నాకు మిక్సీ గిన్నె పని చేయక మొత్తం అన్నీ కలిపి కింద మీద పడి ఏదో రకంగా మిక్సీ అయితే చేసేసానండి. ఒకసారి మీరు కూడా ఫ్రెష్ కరివేపాకు దొరికితే ట్రై చేయండి. కరివేపాకు పొడి అనేది చాలా బాగుంటుంది. కొంచెం స్పైస్ తక్కువగా చేసుకోండి, పిల్లలు కూడా తింటారు. పెద్దవాళ్ళు తినడానికి స్పైసీగా ఉంటే బాగుంటుంది, కానీ పిల్లలు కూడా తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పైస్ తక్కువ వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.